ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసిఎస్ఐఎల్ సంస్థ నుంచి ఫైర్మ్యాన్ జాబ్స్కి సంబంధించి ఎంటీఎస్ జాబ్స్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదల అవడం జరిగింది. ఒక జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే 12th పాస్ అయిన ఒక జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఒక నోటిఫికేషన్ గురించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఐసిఎస్ఐఎల్కి సంబంధించి అయితే ఒక నోటిఫికేషన్ విడుదల అవడం జరిగింది. ఒక జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే ఇండియన్ నేషనల్ అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒక జాబ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే అప్లై డేట్ వచ్చేసేసి 8 జూలై 2024 నుంచి 11th జూలై వరకు అప్లై చేసుకోవచ్చు. ఎన్నో రోజుల టైం అయితే లేదు టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. వన్ టైం రిజిస్ట్రేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే 590 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు అయితే వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. పోస్టుల విషయానికి వచ్చినట్లయితే మనం చెప్పినట్లు ఫైర్మ్యాన్ జాబ్స్ విషయానికి వచ్చినట్లయితే 12th పాస్ అయిన వాళ్ళు యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. డిజైరబుల్ విషయం అవసరం లేదు. 30 ఇయర్స్ ఏజ్ ఉన్న లోపల ఉన్న వాళ్ళైతే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 21,215 రూపీస్ అయితే శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫైర్మ్యాన్ జాబ్స్ సంబంధించి 12th పాస్ అయిన వాళ్ళు ఏ విభాగంలో అయినా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ విషయానికి వచ్చినట్లయితే 12th పాస్ అయిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 21,215 అయితే శాలరీ బేసిక్ పే అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే సఫాయి కర్మచారి జాబ్కి సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే ఎబిలిటీ టు రీడ్ అండ్ రైట్ ఇన్ హిందీ ఆర్ ఎనీ అదర్ రీజనల్ లాంగ్వేజ్. హిందీకి సంబంధించి అదర్ రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి చదవడం రాయడం అయితే వచ్చి ఉండాలని వీళ్ళైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. శాలరీ విషయానికి వచ్చినట్లయితే 17,494 శాలరీ అయితే వీళ్ళైతే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళైతే ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 1 పోస్ట్ అయితే ఉంది. దీంట్లో ఈ యొక్క జాబ్కి సంబంధించి ఎటువంటి 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మిడిల్ స్కూల్ పాస్ ఈక్వలెంట్ అని ఇవ్వడం అయితే జరిగింది. 30 ఇయర్స్ లోపు వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 17,494 అయితే శాలరీ అయితే వాళ్ళైతే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ జాబ్ విషయానికి వచ్చినట్లయితే ల్యాబ్ అసిస్టెంట్కి సంబంధించి బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు, బీఎస్సీ డిఎంఎల్టీ చేసిన వాళ్ళకి జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 24,000 వీళ్ళైతే శాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 24,000 శాలరీ అయితే వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాలంటే 11th జూలై వరకు అయితే ఒక జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. తక్కువ టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. 5,590 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీజు అయితే మేము యాక్షన్ చేయడం అయితే జరిగింది. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హ్యావ్ ఎ